నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? నా వికారాబాద్ మేడం. వికారాబాద్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారండి మీరు? స్కూల్ టీచర్ మేడం, ప్రైవేట్ స్కూల్ టీచర్. ఓకే, ఇక్కడ దేని గురించి వచ్చారండి మీరు? నేను ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసే టైంలో మేడం సీనియర్ టీచర్ నేను. ఓకే. అయితే వేసవి సెలవులు రావడం వల్ల ఆ స్కూల్కి కొంతమంది కొత్త స్టాఫ్ కావాలని చెప్పి సార్ చెప్పడం వల్ల అమ్మాయి వచ్చింది జూనియర్గా, మాకు జూనియర్ లెక్చరర్గా. ఓకే. అయితే అమ్మాయికి కొన్ని సబ్జెక్ట్ పరంగా కొన్ని డౌట్లు ఉండడం, అలాంటివి కొన్ని ఉండడం వల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, తను డౌట్లు ఉంటే అడగడం, పిల్లలతో ఎలా ఉండాలి అలాంటి కొన్ని నేర్పించడం జరిగింది. ఎంతకాలం క్రితం అండి? ఒక 1 year. 1 year బ్యాక్. అయితే అదే పరిచయంలో కొంచెం ప్రేమ పుట్టడం, అలా ముందరికి మూవ్ అయ్యామన్నమాట. ఓకే. మూవ్ అయితే తనకు మమ్మీ డాడీ లేరు, వాళ్ళ వదిన దగ్గర వాళ్ళ అన్న వాళ్ళ దగ్గర ఉంటుంది. అయితే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట, నేను మీ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నా, మీరు ఏమంటారంటే ఓకే అని చెప్పి. ఎంతకాల పరిచయానికి? 1 year మేడం. 1 year పరిచయం. ఇప్పుడు అమ్మాయి మీకు పరిచయం 1 year. అవును మేడం. అంటే లవ్ గివ్ అనుకుని ఎంట తిరగకుండా డైరెక్ట్ పెళ్లి చేసుకుంటా. అదే ఎన్ని నెలలకి పరిచయం? 6 months మేడం. 6 months బ్యాక్ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రపోజల్ చెప్పారు. వాళ్ళు కూడా అమ్మాయికి ఎవరు లేరు కదా, స్కూల్ ప్రైవేట్. మరి ఎంత వయసు గ్యాప్ బాగానే ఉంటుంది కదా మీ ఇద్దరికి? ఎంత లేదు మేడం, ఎంత లేదు సార్, 5 years అంతే. ఓకే. కాకపోతే నాకు జూనియర్గా వచ్చింది అంతే అట్లా. అయితే ఒప్పుకున్నారు వాళ్ళ పేరెంట్స్? ఒప్పుకున్నారు సార్, వాళ్ళ అన్న వదిన ఒప్పుకున్నారు. మా ఇంట్లో ఉట్లంగా నాకు అడ్డు చెప్పే వాళ్ళు ఎవరు లేరు, ఇంట్లో పెద్ద నేనే కాబట్టి ఒప్పేసుకున్నారు. కొంతకాలం బాగానే ఉంది. నేను ఒక దగ్గర ల్యాండ్ తీసుకోవడం అట్లాంటివి తీసుకున్నప్పుడు తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసిన. మీకు పెళ్లి అయిపోయిందా? పెళ్లికి ముందే రిజిస్ట్రేషన్? పెళ్లికి ముందు బ్యాక్ ఇంట్లో ఒప్పించారు. 2 families ఓకే అన్నారు. ఈ లోపు ఏదో ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వడం కోసం ప్రాపర్టీ కూడా ఆవిడ పేరు మీద పెట్టాడట. అంటే అంత నమ్మకం ఏర్పడిందా అప్పటికి? పెళ్లికి ముందే ఏర్పడింది సార్, నమ్మినానికే కదా సార్. ఫిజికల్ రిలేషన్ కూడా ఏమైనా ఉందా మీ ఇద్దరికి? ఉంది సార్. అందుకని ఎట్లా నన్నే చేసుకుంటది నా భార్య అని మీరు ఫిక్స్ అయిపోయాను. ఓకే అమ్మా. ఏం ప్రాపర్టీ, ఎంత ప్రాపర్టీ? బర్త్డే గిఫ్టా? బర్త్డే గిఫ్ట్ అని ఏం లేదు సార్, నార్మల్గా ఫైనాన్షియల్గా మనం సపోర్టెడ్గా ఉంటుందని చెప్పి ఒక దగ్గర కొద్దిగా తీసుకున్న ల్యాండ్ తన పేరు పైన వేసాను అనమాట. ఎంత వాల్యూ చేస్తుంది సార్ అది? ఒక 25 నుండి 30 lakhs వరకు ఉంటుంది. ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ లోన్ కొన్నారా? లోనే మేడం. అదొకటిను, మళ్ళీ కొంచెం అంటే తనకు ఆర్థిక పరంగా ఇబ్బంది ఉండడం, మమ్మీ డాడీ లేరని చెప్పి కొంచెం గోల్డ్ గుడ్లంగా నేను కొనిచ్చాను అనమాట. మీ ఫ్యామిలీకి తెలుసా అండి ఇవన్నీ? మీరు తెలియదు. పెళ్లి కోసం అన్ని సెట్ చేసుకుంటున్నాడు ఈ పిల్లాడు. కాదు అంటే పేరెంట్స్ కూడా చెప్పలేదా? ఏమని చెప్పలేదు సార్. ఉన్నారా పేరెంట్స్? ఉన్నారండి, నాకు తనకి లేరు కదా. అక్కడ నుండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను సెక్యూర్గా ఆలోచించి తన పరంగా ఇబ్బంది లేకుండా నేను చూసుకున్నాను అనమాట. అదేలేండి, కరెక్టే. కానీ పేరెంట్స్ అడ్డుపడతారు కదా ఇలాంటి వాటికి. అందుకే చెప్పకుండా కొని పెడుతున్నాడు. అయితే మా స్కూల్ తరపు నుండి ఒక క్యాంపుకి నన్ను ప్రొవైడ్ చేస్తే వెళ్ళాల్సి వచ్చింది అనమాట. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం, తన దగ్గర కీప్యాడ్ ఉంది. మనం లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మాట్లాడుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పించాను. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను. అయితే అమ్మాయికి ఇవ్వడం వల్ల తను సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ అవ్వడం, అదంతా మనకు సోషల్ మీడియా గురించి నాకు అంత తెలియదు సార్ నిజానికి. నేను క్యాంపుకి పోయినప్పుడు కాల్ చేస్తే బిజీ రావడం, వెయిటింగ్ రావడం, అదంతా జరిగింది అనమాట. ప్రాపర్టీలు ఎన్నన్నా ఇవ్వచ్చు కానీ ఆండ్రాయిడ్ ఫోన్ ఇవ్వకూడదు. అయితే బిజీ వస్తుంది ఏందని అడిగితే ఏమో సిగ్నల్ లేదని చెప్పి ఏదో చెప్పడం వల్ల నేను నమ్మేసిన. క్యాంప్ అయిపోయినాక ఇంటికి వచ్చినాక సేమ్ వచ్చిన నైట్ కానీ అట్లా చేయడం వల్ల అప్పటికి బిజీ వస్తుంది. ఏంది ఇది అంటే, ఏంది అనుమానిస్తున్నావా అని అట్లా మాట్లాడడం స్టార్ట్ చేసింది అనమాట. ఫోన్ కొంపం ఉంచింది. దాని తర్వాత ఒకరోజు నార్మల్గా కాల్ చేసి నేను కలుద్దాం అనుకుంటున్నా అంటే ఒంట్లో బాగాలేదు అంటే, పాప ఒంట్లో బాగాలేదు కదా చూడడానికి వెళ్దామని చెప్పి నేను వెళ్తూ ఉంటే తను వేరే బైక్ పైన పోవడం చూసిన అనమాట. ఈ 6 months లో ఎన్ని ట్విస్ట్లా! ప్రాపర్టీ కొనడం, ఫోన్ కొనడం, జ్యువెలరీ కొనడం, మీరు అవుట్ ఆఫ్ స్టేట్ ఊరు వెళ్ళటం, అవుట్ ఆఫ్ టౌన్, ఈవిడ బిజీ రావడం, రెడ్ హ్యాండెడ్గా ఒక వ్యక్తి బైక్ మీద దొరకడం. అతను ఎవరు ఇంతకి? ఈయన? సరిపోయింది, చెప్పండి. అయితే ఇది ఏంది అని అడిగితే, నువ్వు నన్ను అంటే అనుమానిస్తున్నావా అది అని చెప్పడం. బైక్ మీద అయితే వెళ్ళడం నిజమే కదా. అది ఒక్కటే కాదు మేడం, వాళ్ళిద్దరు ఒక రూమ్ లో ఇట్లాగా నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. అందుకని చెప్పాను కదా నేను అది చెప్పింది. చెప్పినాను. అయితే రెడ్ హ్యాండెడ్గా దొరికినాక నేను తను అడిగిన అనమాట. ఎప్పుడు దొరికారు? బైక్ మీద చూసే బైక్ పైన వెళ్తే ఫాలో అయ్యాను అనమాట తెలియకుండా డిస్టెన్స్ లో. వాళ్ళు అంటే నార్మల్ గా నేను రెస్టారెంట్ సంథింగ్ ఎవరో అనుకున్నా, కాకపోతే వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా అంటే రూమ్ కి వెళ్ళండ్రు. అక్కడికి వెళ్ళాక నేను బ్యాక్ సైడ్ వెళ్ళినా వాళ్ళ రూమ్ లో ఉన్నప్పుడు ఏమంటారు మేడం, గ్రీన్ రెడ్ అయింది. అంటే డోర్ తోసా అనమాట బలవంతంగా. ఫొటోస్ గానీ ఏమన్నా తీసారా? తీయలేదు మేడం. ఎవరన్నా సాక్షులు ఉన్నారా? సాక్షులు ఎవరు? వీళ్ళిద్దరూ ఒప్పుకుంటే తప్ప. నీ ఆండ్రాయిడ్ ఫోన్ ఏమైంది? ఆమెకి ఇచ్చావా?
లేదు సార్, అంటే ఆ టైంలో ఆ థాట్ లేదు, ఫోన్ కోపం తప్ప. ఓకే, ఏమంటది? ఇష్టపడ్డా కదా సార్. అడ్డుపడ్డావు అప్పుడు? అడిగిన అనమాట, ఏంది ఇది, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఇట్లెందుకు చేస్తున్నావు అని అడిగితే, నువ్వు నాకు నచ్చలేదు అని. అప్పుడు అన్ని రాయించుకున్నాక ఆ, ఆయన ఏమంటున్నాడు? వీళ్ళు సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ అయినారంట అని తర్వాత తను నాకు వాళ్ళిద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందంట. అది తెలియదు. కాదు, అసలు నువ్వు ఉన్నావని తెలుసంట అబ్బాయికి? నువ్వు పిక్చర్ ఉన్నావు అది దాచిపెట్టిందా అబ్బాయి దగ్గర? తెలీదు, నేనున్నా అని తెలీదు. సో ఇతన్ని నువ్వు అక్కడ చూడడం మళ్ళీ ఇక్కడ చూడడమే. ఓకే. వీళ్ళు అంటే ఆ టైంలో నేను అమ్మాయిని నిలదీసినప్పుడు నువ్వేవాడు అసలు నాకు చెప్పడానికి అని ఇతను నా పైన సీరియస్ అయ్యాడు. అతని దృష్టిలో అతనే ఫ్రెష్ ఒక రకంగా. నేను చేసుకునే అమ్మాయి తను, నువ్వేవాడు అని నేను అడిగిన. ఇది అంతేం లేదు, నువ్వు ఉన్నావని కూడా నాకు తెలియదు అని చెప్పి చెప్పిండు. దాని తర్వాత ఒక మాట కూడా అన్నాడు, ఒక 5 minutes బయట ఉండు, అంత అయిపోయినాక పంపిస్తా అని ఒక మాట. రూమ్ లో ఉన్నారు కదా సార్, బయటకు వెళ్ళు, ఒక 5 నిమిషాలు అయినాక నేను పంపిస్తా, తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావు, ఏం చేసుకుంటావు నీ ఇష్టం అని అన్నాడు. అంటే అప్పుడే సబ్స్టిట్యూట్ వద్దన్నా నాతోటి. అంటే ఇదేందని తను అడిగినాక, నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నావు, అనుమానిస్తున్నావు, నువ్వు పద్ధతిగా ఉండాలి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నావు అని చెప్పి తను అనడం వల్ల నేను కొంచెం సఫర్ అయిపోయాను అనమాట. ఏం బాబు, ఏంటి నీ సంగతి ఏంటి? ఎవరా అమ్మాయి, ఎవరో తెలుసా? నేను షార్ట్ ఫిల్మ్స్ తీస్తాను మేడం. తీస్తుండగా ఒక రోజు ఖాళీగా ఉంటుంటే ఇంట్లో ఇన్స్టా యూజ్ చేస్తుంటే సజెషన్లో ఆ అమ్మాయి అకౌంట్ వచ్చింది. ఏంటి ఈ అమ్మాయి బాగుంది, మనకు షార్ట్ ఫిల్మ్స్ తీస్తాం కదా, హీరోయిన్స్ లో ఏమైనా సెట్ అవుతుందా అని చెప్పి చూస్తే సరే అని చెప్పి మెసేజ్ చేశాను. చేస్తే ఆ అమ్మాయి రిప్లై ఇచ్చింది. అలా అలా బాండింగ్ పెరిగి ఒకసారి ఆ అమ్మాయి నాకు ఒక 3 months 4 months బ్యాక్. 3-4 monthsకే నువ్వేమైనా ఆస్తులు బంగారం ఏమైనా రాసిచ్చావా? అటువంటి బతికి బయటపడ్డా, బండి కూడా పట్టుకెళ్ళిపోద్ది. చేస్తుండగా ఒకసారి నిన్ను బయట చూస్తాను, ఒకవేళ నచ్చితే నేను ఇలా షార్ట్ ఫిల్మ్స్ తీసే దాంట్లో నీకు హీరోయిన్ గా చేపిస్తాను అని చెప్పి తను బయటకు కలిసాను. తన బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకుని. ఏంటి ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి నీకు తెలిసినంత వరకు? తనకి పేరెంట్స్ గట్ట ఏమీ లేరు, ఒకటి నిజం. ఇంకా తనకి ఆస్తులు లాంటివి ఏమీ లేవు. అన్ని తెలుసుకున్నాక సరే అని చెప్పి ఎంగేజ్మెంట్ సంబంధం ఉంది, ఒక లవర్ ఉన్నాడని తెలుసా? ఆ విషయం తెలియదు. షార్ట్ ఫిల్మ్ మాత్రం ఎక్కడ తీసారు? ఓయో రూమ్ లోనా? అట్లా ఇంకా ఏం చేయలేదు. సూపర్, ఈ లోపే అన్నీ అయినాయిగా. చేస్తుండగా సరే అని చెప్పి ఆ అమ్మాయికి ఉన్న బాధలతో తన్నే హీరోయిన్ గా పెట్టి నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామని చేసా. నువ్వు హీరోవా? అదే వాడు కామెడీ అంతేగా. ఎస్. చేస్తుండగా సరే అని చెప్పి ఇలాగ మా ఇద్దరికి బాండింగ్ బాగా పెరిగింది. ఒక రోజు ఇలాగ రూమ్కి వెళ్దాం అనుకుని వెళ్ళాం సార్. ఒకసారేనా? అప్పుడు దొరికినప్పుడే ఫస్ట్ టైం వెళ్ళారా? ఫస్ట్ టైం వెళ్ళాం సార్. అదే ఫస్ట్ టైమా? అదే ఫస్ట్ టైం. అందుకే నువ్వు 10 నిమిషాలు ఆగు పంపిస్తా అన్నావా? ఎస్ సార్. అదేంటి ఆ డైలాగ్ ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే 10 నిమిషాల తర్వాత ఇంక వాడు పట్టుకెళ్ళిపోయినా ఓకేనా నీకు? ఎస్ సార్. అంటే అంతకుముందు వీళ్ళిద్దరు రిలేషన్ ఉన్నా నాకు తెలియదు కదా, తను నన్ను మోసం చేసి చెప్పి నేను ఆ కోపంతో ఆ మాట అన్నాను. 10 నిమిషాలు అని అడగటం ఏంటి? ఆ టైం ఏంటి? అంటే ఆ తర్వాత ఇంకా అమ్మాయి అక్కర్లేదా? అక్కర్లేదు. వద్దా? అంటే దాని గురించేనా మీరు వెళ్ళింది? ఇంకా షార్ట్ ఫిల్మ్ లేదు, హీరోయిన్ లేదు, నువ్వు హీరో కాదు, ఆ 10 నిమిషాల సుఖం గురించేనా? అలా చేద్దామని అనుకోలేదు సార్. ఇలా ఇవన్నీ నిజాలు తెలిసాక వాడే వచ్చి అబద్ధం ఆడాడేమో, ఈ అమ్మాయి లవ్ ట్రూ ఏమో, నువ్వు ఎలా ఎజ్యూమ్ చేసుకున్నావు? వాడే కరెక్ట్ అని చెప్పి నువ్వు 10 నిమిషాల్లో పంపించేస్తాను. మొత్తం అన్ని జరిగాయని నిజం చెప్పాడని అనుకున్నాను సార్. సరే 10 నిమిషాల తర్వాత పంపించావా? లేదు సార్, ఇంకా రూమ్ లో కూడా వెళ్ళలేదు మేము. అసలు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ లేదా అయితే? లేదు సార్. అలా ఓకే. ఏమ్మా ఏంటి సంగతి? పూజ ఇద్దరు బలిపశువులు కూర్చున్నారు ఇక్కడ. లేదు మేడం, అతను చాలా టార్చర్ పెడుతున్నాడు. ఏం టార్చర్ తల్లి? ప్రాపర్టీ కొనడమా, గోల్డ్ కొనడమా? అంటే అన్నిటికీ 24 hours. అతనంటే ఎవరు? రమేష్. రమేష్. నీకు పేర్లు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నావు, అంతమంది ఎక్కువైపోయారు నీకు. 24 hours కాల్ చేసుకుంటూ టార్చర్, ఇన్స్టాలో రీల్స్ పెట్టొద్దు అంటాడు, అవి ఇవి చెప్తుంటాడు. తప్పే ఉందమ్మా, నీ ప్రొఫెషన్ ఏంటి? టీచర్ ప్రొఫెషన్. చక్కగా ఆయన లవ్ గివ్వని కాకుండా ఇంటికి వచ్చి మరీ పద్ధతిగా పెళ్లి చేసుకుంటానన్నాడు. సరే తినేది పెళ్లి చేసుకుంటుందని ఎవ్వరు లేరు కదా అని చెప్పి ఆస్తి కొని పెట్టాడు. అయినా సరే ఇంకా రెస్ట్రిక్షన్స్ అంటావేంటి? టార్చర్ చేస్తున్నా, 24 hours కాల్స్ చేసుకుంటా. అవును, ఒక్కదానివే ఉన్నావు కదా, ఏం చేస్తున్నావు, తిన్నావా అని చెప్పేసి అడగడం కూడా టార్చర్ అయిపోయిందా నీకు? నీకు ఆస్తి రాసి ఇచ్చినప్పుడు టార్చర్ కాదా? బంగారం ఇచ్చినప్పుడు టార్చర్ కాదా? మరి అప్పుడు ఆ వద్దురా బాబు టార్చర్ పెట్టేవాడు, నాకు వద్దని ముందే అనాలిగా. ఇండేసావు, ఆరేసావు, ఇప్పుడు ఇంకోటి కావాలి. ఇన్స్టా వద్దన్నాడు. ఎందుకు ఇన్స్టా వద్దన్నాడు? ఇన్స్టా మొదలు పెట్టిన 3 నెలలకే నువ్వు హీరోయిన్ అయిపోయావు కదా వేరే వెబ్ సిరీస్ లో. కాదమ్మా, నువ్వు సోషల్ మీడియాలోకి వెళ్ళింది ఈయన ఫోన్ కొని ఇచ్చిన తర్వాతేగా. అంటే నీకు అన్ని అందేవడం, అంతా బాగా చూసుకోవడం అతను చేసిన మిస్టేక్ అన్నమాట. మరి నీకు అంత ఒళ్ళు కొవ్వెక్కే పనులు వీడియోలో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈయన ఈయనకి ఇచ్చేయచ్చు కదా. అంటే ఫ్రీడమ్ వదలాలి కదా మేడం. ఫ్రీడమ్ వదల ఎంత ఫ్రీడమ్ కావాలి నీకు? ఇలాంటి ఫ్రీడమా? టార్చర్ పెడతా అతను. వేరే వాళ్ళ రూమ్ కి వెళ్ళి అంత ఫ్రీడమ్ కావాలా? టార్చర్ అంటే ఇంకేంటమ్మా? అదే 24 hours కాల్స్, బయటికి వెళ్ళొద్దు, చేయొద్దు, డ్రెస్లు వేయొద్దు.
మాకు వద్దు అనేవాడు నీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఎందుకు ఇస్తాడమ్మా? ఆండ్రాయిడ్ ఫోన్ దాన్ని ఎక్కడో చోట లిమిట్లో వాడుకోమని చెప్పి ఎంత స్వేచ్ఛో అంత స్వేచ్ఛ ఇచ్చాడు నీకు. అది నీకు బంధించడం లాగా ఫీల్ అవుతున్నావా? అంటే కీప్యాడ్ ఫోన్ ఉంటే ఇప్పుడు మాది కొంచెం అంటే నేను బయటకు వెళ్ళినా మేడం. అదే వీడియో కాల్స్ అవి చేసుకోవడానికి ఉంటుంది కదా అని. అదే అవి ఇచ్చి నీ గోయి నువ్వు దవ్వుకున్నావులే కానీ ఓ ప్రేమకు లిమిట్ ఉండాలి కదా. అసలు నిజంగా ఆవిడ క్యారెక్టర్ ఏంటి, ఎంత పరిచయం అని చూసుకోవాలిగా. ప్రవీణ్ ఎలా తగులుకున్నాడు నీకు? ఇన్స్టాలో ఏంటి సినిమా తీస్తానాడా? రీల్స్, రూమ్కి ఎందుకు వెళ్ళావు తల్లి? షార్ట్ ఫిలిమ్స్. అదమ్మా సినిమాలు ఎక్కడ తీస్తాడు? హోటల్లో తీస్తానాడా హోటల్ బయట? అంటే బయట మీట్ అవుదాం మాట్లాడదాం అని చెప్పారు. హోటల్కి ఎందుకు వెళ్ళారు బైక్ ఎక్కి? అంటే కలుద్దాం ఓవే దగ్గరికి వెళ్ళి బయట మాట్లాడుకోవద్దు అని చెప్పారు పర్సనల్ గాని. అంటే అక్కడికి వెళ్ళాము. సో సినిమాల గురించి ఏం మాట్లాడుకోలేదు మొత్తం మీ 3 నెలల ప్రయాణంలో? సినిమాల గురించి ఏం మాట్లాడలేదు? అంటే వెళ్ళే లోపు అతను వచ్చారు, ఫాలో అయ్యారంతే. ఆ అదృష్టం బాగుండి దొరికేసావు నువ్వు. ఏమ్మా లేదంటే సినిమా తీసుకుని ఉండేవారా? షార్ట్ ఫిలిం చేయాలంటే వెళ్ళి రూమ్ లోకి వెళ్ళాలమ్మా, బయట మాట్లాడుకోవడం కుదరదా? ఇంకే ప్రొఫెషన్ లో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఏ క్యాంటీన్ లో ఏ ఫుడ్ సెంటర్ లో కూర్చున్నా మాట్లాడుకోవచ్చు. మీరు తీసే ఇంటర్నేషనల్ మూవీకి కాదు. ఇప్పుడు నీ జీవితంలో ఇప్పుడు నువ్వు మాకు చెప్పేది ఏంటి? అతను రీప్లేస్మెంటా ప్రవీణ్? ఇప్పుడు అతను డిలీట్ చేసావా? బంగారంని ఆస్తి దొబ్బేసి ఇప్పుడు అతను డిలీట్ చేసి ఫ్రీడమ్ లేదు సార్. పోనీ ఫ్రీడమ్ లేదు, ఆస్తి ఎక్కడుంది? ప్రాపర్టీ ఎక్కడుంది? ఉందా? అది వేరే వాళ్ళు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసి అమ్మేసావా? బంగారం ఎక్కడుంది? నా దగ్గర. నీ దగ్గరే ఉందా? తెచ్చావా? తెప్పిస్తాంలే, కంగారు పడుకో. సో ఇప్పుడు ఏమంటావమ్మా? అవి ఇచ్చేస్తావా? అతను వద్దు అవి వద్దు వచ్చేది ఏంటి సార్ గొంజాలే కాదు, అవి వద్దు అతను వద్దు అంటావా? లేదంటే అతను వద్దు అవి కావాలంటావా? అతను వద్దు అవి కావాలి. ఇతను ఉన్నారు కదా, ఫ్రీడమ్ లేకుండా ఎలా ఉంటారు సార్? అమ్మా నీకు ఫ్రీడమ్ లేకపోతే వ్యక్తి వద్దు, వ్యక్తితో పాటు ప్రాపర్టీ వద్దు. పిచ్చ మాటలు మాట్లాడి ఇక్కడికి వచ్చి ఫ్రీడమ్ వద్దు ప్రాపర్టీ వద్దు. నాయకంగా సన్నటి గొంత వేసుకొని అది కావాలా? 6 నెలల్లో నాకేసావు మొత్తం పిల్లాడిని. రే పిల్ల, నీలాంటి వాళ్ళే బయట తిరుగుతున్నారు తల్లి. సో ఏంటంటే నువ్వు అతను వద్దు, రమేష్ వద్దు, కరెక్ట్ గా ఉండలేడు. కానీ అతను బంగారం అతని ప్రాపర్టీ కావాలి. ఏమ్మా అంతేనా చెప్పేది? సార్ మరి వాడు కావాలా ప్రవీణ్? అతను జస్ట్ ఫ్రెండా లవరా? నార్మల్ ఫ్రెండ్. నార్మల్ ఫ్రెండ్. అబ్బా రూమ్స్కి వెళ్ళే అంత నార్మల్ ఫ్రెండ్ కదా. నీకేమవుతుంది ఇప్పుడు? ఏమంటావు ప్రవీణ్? ఈ అమ్మాయి గురించి ఏమంటావు? ఇప్పుడు నమ్ముతున్నావా? అతను ముందు వచ్చాడు, అతను ప్రాపర్టీస్ రాసి ఇచ్చాడు అనే అంశం మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. ఇప్పుడు ఏమంటావు ఈ అమ్మాయి గురించి? అమ్మాయి గురించి అయితే నాకు ఇంకా అమ్మాయితో ఏం సంబంధం లేదు. నువ్వు అవుట్. అసలు ఆ అబ్బాయి ఏమో అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటున్నాను అని ఏం చెప్పట్లా, ఏదో ఇంకా దొరికింది అవకాశం వాడుకుందాం అనుకున్నాడు అబ్బాయి. ఇక్కడ వరకు వచ్చావు, థ్యాంక్ యూ. ఇక్కడ వరకు కూడా రారు కదా, నేను ఎందుకు రావాలంటావు? నానా మమ్మల్ని నమ్ముకుని ఇక్కడ దాకా వచ్చావు కదా, నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఎందుకంటే ఇలాంటి అమ్మాయి నీకు అవసరమని మేము అనుకోవట్లే. నీకు నీవి ఇప్పించే బాధ్యత మాది, అంతే నాన్న. ఎందుకంటే అమ్మాయి అసలు వేస్ట్ ఇవ్వదంటే ఎట ఇప్పించిన చూద్దాం. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు.